హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఆసరా పింఛన్దారుల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. జనవరి నెల పింఛన్ మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి నెల పింఛన్ లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు వెళ్ళి పడిగాపులు కాసినా ఇంకా పడలేదనే సమాధానం వినాల్సి వస్తుంది. అధికారంలోకి రాగానే పాత పింఛన్ల స్థానంలో కొత్త పింఛన్లు ఇస్తామని వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 అని గొప్పలు చెప్పుకొని చివరికి పాత పింఛన్ ఇవ్వాల్సి వస్తున్నది. ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్న ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వకపోవడం గమనార్థం ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఏడాది కూడా కొత్త పింఛన్లైతే మంజూరు చేసే అవకాశం అయితే లేదు. అలాగే ఆసరా పింఛన్ డబ్బులు కూడా పెంచే అవకాశం అయితే లేదు ఫ్రెండ్. ఆసరా పింఛన్దారుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.